హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలను మరింత బలోపేతం చేయడం, అసాంఘిక శక్తుల కదలికను ముందుగానే గుర్తించి అరికట్టడం లక్ష్యంగా సిటీ పోలీసులు భారీ స్థాయిలో ఆపరేషన్ కవచ్ నిర్వహించారు. శుక్రవారం అర్ధరాత్రి నిర్వహించిన ఈ ప్రత్యేక ఆపరేషన్ లో సుమారు 5,000 మంది పోలీసు సిబ్బంది పాల్గొని నగర వ్యాప్తంగా 562 హోటళ్లు, లాడ్జీల్లో విస్తృత తనిఖీలు చేపట్టారు. రాత్రి 11 గంటల నుంచి 1 గంట వరకు సాగిన ఈ సోదాల్లో హోటళ్ల రిజిస్టర్లు, విజిటర్ల గుర్తింపు పత్రాలు, గదుల కేటాయింపు విధానం, భద్రతా ప్రమాణాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ముఖ్యంగా హోటళ్లలో బస చేస్తున్న వారి పూర్తి వివరాలు నమోదు చేస్తున్నారా లేదా అనే అంశంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఆపరేషన్ ను హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ స్వయంగా పర్యవేక్షించారు. నాంపల్లి రైల్వే స్టేషన్ పరిసరాలు, అమీర్పేట్ ప్రాంతంలోని పలు లాడ్జీలు, హోటళ్లను సందర్శించిన సిపి అక్కడి పరిస్థితులను నేరుగా పరిశీలించారు. హోటల్ నిర్వాహకులతో మాట్లాడడంతో పాటు బస చేసిన ప్రయాణికుల వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారు ఏ ప్రాంతం నుంచి వచ్చారు, నగరానికి వచ్చిన ఉద్దేశం ఏమిటి వంటి అంశాలను తెలుసుకుంటూ భద్రతా వ్యవస్థ పనితీరును సమీక్షించారు. పోలీసుల తనిఖీల్లో నగరంలోని 7 జోన్లలో అత్యధికంగా ఖైరతాబాద్ జోన్ లో 119 హోటళ్లు, లాడ్జీలు తనిఖీ చేయగా శంషాబాద్ లో 92, జూబ్లీహిల్స్ మరియు గోల్కొండ జోన్లలో 86 చొప్పున, సికింద్రాబాద్ లో 82, రాజేంద్ర నగర్ లో, చార్మినార్ జోన్లలో హోటళ్లలో సోదాలు నిర్వహించారు. లా అండ్ ఆర్డర్, క్రైమ్ స్పెషల్ బ్రాంచ్ విభాగాల సమన్వయంతో ఈ తనిఖీలను విజయవంతంగా నిర్వహించాయి. ఈ సందర్భంగా సిపి సజ్జనార్ హోటల్, లాడ్జీల నిర్వాహకులకు కీలక సూచనలు చేశారు. ప్రతి విజిటర్ నుంచి తప్పనిసరిగా ఒరిజినల్ ఐడి కార్డ్ పరిశీలించి దాని కాపీని భద్రపరచాలని ఆదేశించారు. రిజిస్టర్లలో పూర్తి వివరాలు, ఫోన్ నంబర్లు, చెక్ ఇన్, చెక్అవుట్ సమయాలు ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు. అసంపూర్ణ లేదా తప్పుడు వివరాలతో గదులు కేటాయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ గదులు కేటాయించరాదని స్పష్టం చేసిన సిపి గుర్తింపు కార్డుల ఆధారంగా వయస్సు నిర్ధారణ చేసుకోవాలని చెప్పారు. నగర భద్రతను మరింత ఆధునీకరించేందుకు త్వరలో డిజిటల్ విజిటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ని ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే హోటళ్లలో సీసీటీవీ కెమెరాలు తప్పనిసరిగా ఉండాలని, ముఖ్యంగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు, రిసెప్షన్ ప్రాంతాలు స్పష్టంగా కనిపించేలా ఏర్పాటు చేయాలని సూచించారు. కెమెరాలు 24 గంటల పాటు నిరంతరాయంగా పనిచేసేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించినా, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు అనిపించినా వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్ కి సమాచారం అందించాలని సిపి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.